కనీస గౌరవ మర్యాదలు లేని ఇలాంటి ఇంట్లో పుట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా బాధగా కూడా ఉంది. మీకింకా అనుమానంగా ఉంటే ఇప్పుడు ఇలా ఇంట్లో కాదు, రేపు కోర్టులో తేల్చుకుందాం. ఒరే ధనుంజయ్, మాట్లాడితే కోర్టు అంటుందే ఉంటా. ఝాన్సీ సార్, మీరు పళ్ళు కొరికినా కళ్ళు ఎర్ర చేసినా వీళ్ళిద్దరూ ఈ ఇంటి వారసులే. మేడం, ఈ విషయం మీద మిమ్మల్ని కోర్టులో ఫేస్ చేయడానికి నేను రెడీ. కేసు మీరు వేస్తారా లేకపోతే నన్ను వేయమంటారా? అది మీరు నిర్ణయించుకుని చెప్పండి. మేము మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాం. ఝాన్సీ! నానా, మావయ్య! డాడ్! డాడ్! మావయ్య! డాడ్! మావయ్య! నానా, డాడ్! ఏమైంది? డాడ్! కూర్చోండి, నానా, కూర్చోండి. మావయ్య! డాడ్! ఊరుకో నాన్న, ఏడవకు. ఇదంతా నా వల్లే జరిగింది. ప్లీజ్ అక్క, ఏడవకు. నేను అప్పటికే చెప్తున్నాను వద్దు అని, కానీ నువ్వు వినకుండా నన్ను ఏడ్పించాలని వాళ్ళకి నేను అనాథని చెప్పావు. ఇప్పుడు చూడేమైందో. అంత గొడవ అవుతుందని నేను అనుకోలేదక్క. ఎప్పట్లాగే నేను ఆట పట్టిద్దామని అనుకున్నానక్క. కానీ వాళ్ళందరూ పిన్నిని తిడతారని నాకు అస్సలు తెలీదు. సారీ పిన్ని, ఇంకోసారి ఇలా తప్పు చెయ్యను. తప్పు నీది కాదు, నాది. పిన్ని, అవునన్నా, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ చెప్పలేదు. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? మేం డాడీ పిల్లలంటేనే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి నేను అనాథ అని తెలిసింది కదా, ఇక వాళ్ళు అస్సలు నన్ను యాక్సెప్ట్ చేయరు. మమ్మీ డాడీ కోరిక అస్సలు నెరవేరదు. లేదు నాన్న, అలా ఏం జరగదు. నేనున్నాను కదా, ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఇవేం పట్టించుకోకు, ఓకేనా? పిన్ని, ఏంటి నాన్నా? నాకు చాలా ఆకలిగా ఉంది పిన్ని. అయ్యో సారీ నాన్న, ఈ గొడవలో పడి మీరు తిన్నారో లేదో కూడా అడగలేదు. ఉండండి, ఇప్పుడే ఫుడ్ తీసుకొస్తాను. సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను.
డాక్టర్ తాతయ్యకి ప్రాబ్లం ఏం లేదు కదా? యాజ్ ఆఫ్ నో పర్లేదు, కానీ 2-3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెటర్. అబ్జర్వేషన్లో ఉంచాలి. లేదు, నేను చచ్చినా బ్రతికినా ఇక్కడే. హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చదు. మీ వల్ల అయితే మీరు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, లేదంటే చెప్పండి, వేరే డాక్టర్ని పిలిపించుకుంటాను. అదేం లేదు సార్, మిమ్మల్ని హాస్పిటల్కి రప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఇక్కడే ఉండి ఇలాగే ఆవేశపడితే మీకు తెలియకుండానే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఏంట్రా ధనుంజయ్, ఏమంటున్నాడు? అసలు తను నిజంగా డాక్టరేనా, లేదంటే శతస్కోప్ పట్టుకున్న ఫేక్ డాక్టరా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? సార్ ప్లీజ్ సార్, మీరు ఆవేశపడతారు ఎందుకు? కొంచెం ప్రశాంతంగా వినండి. మీకు హై బీపీ ఉంది. మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి టైం టు టైం చెక్ చేయాలి. ఆ అవసరం లేదు. అది కాదు సార్, మీరు ఇక్కడే ఉంటే మీరు ఎమోషన్ అవుతూనే ఉంటారు, బీపీ కూడా రేజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నా రక్తాన్ని మరిగించేదే. ఎవరికైనా ఎండ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది, కానీ నాకు నా సన్స్ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళ సన్ స్ట్రోక్స్ కూడా నాకే తగులుతున్నాయి. ఇంకా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి? నాన్న, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, 2-3 రోజులే కదా, హాస్పిటల్లో ఉందాం. ఏంటి, నేను చచ్చిపోతానని భయపడుతున్నారా? అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి. నేను మొండి ఘటాన్ని. తాతయ్య వీడు నా పెద్ద కొడుకు ధనుంజయ్. వీడు 2 కొడుకులను కన్నాడు. నేను ఇప్పుడు ఇలా పడిపోయానంటే దానికి కారణం వాళ్లే. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే అదృష్టమో మరి ఇంకేదో కాదు. ఈ ఇంట్లో ముందు ముందు నేను చూడాల్సిన దారుణాలు ఇంకా చాలా మిగిలిన్నాయని అర్థం. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏంటి, హాస్పిటల్లో ఉంటే ఏంటి? నేనైతే ఇంటి నుంచి ఎక్కడికి రాను. అలాగే సార్, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ మీరు మాత్రం ఇలా ఫీల్ అవుతూ ఏదో తలుచుకుంటూ ఉంటే ఏ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ పనిచేయవు. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది సార్. ఈ మెడిసిన్స్ టైం టు టైం వాడండి. 2 డేస్కి రాశాను, మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. అలాగే డాక్టర్. ఉంటాను సోమేశ్వరరావు గారు. డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తింటారా? వేడిగా కాఫీ ఏం తెమ్మంటారా? అవసరం లేదు. డాక్టర్, మా నాన్న ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? నిజం చెప్పండి డాక్టర్, నాకు చాలా కంగారుగా ఉంది. ప్రస్తుతం కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే తను మాత్రం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు, పైగా ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇలాగే ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే తన్ని కాపాడటం చాలా కష్టం. డాక్టర్, అందుకే మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. షాకింగ్ న్యూస్ లాంటివి తనకు అస్సలు తెలియనివ్వకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. మీరు చాలా గొప్పవాళ్ళు. మిమ్మల్ని దూరం చేసుకున్న ఈ కుటుంబం తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. నాన్న రాకేష్, అమ్మ రాధ, మమ్మల్ని క్షమించండి. మీ పిల్లల్ని నేను ప్రేమగా చూసుకుంటానని ఎంతో ఆశతో మీరు వాళ్ళని ఈ ఇంటికి పంపించారు. కానీ నేను వాళ్ళని దగ్గరికి తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను.
ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? మా నాన్న ఆరోగ్యం అలా ఉన్నా కూడా నీ మనసు కరగట్లేదా? ఎందుకు మళ్ళీ ఈ ఫోటో చూస్తున్నావు? ఫోటోలో అయినా వాళ్ళని చూసుకొని మనస్ఫూర్తిగా ఏడవకూడదా? నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? రారు కదా. పోయిన వాళ్ళ కోసం బతుకున్న వాళ్ళని కూడా బలి చేస్తావా? అది కాదండి. ఇంకోసారి ఇలా చేస్తే నేను క్షమించను కమలా. మన కొడుకు కోడలు గొప్ప మనసున్న వాళ్ళు కాబట్టే ఆ దేవుడు వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. నా కొడుకుని కోడల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవమని నా నుదుటను రాశాడు. ఒక అనాథని పెళ్లి చేసుకుని జీవితాన్నిచ్చాడు. మరో అనాథని దత్తత తీసుకుని కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాడు అంటే నా పెద్ద కొడుకుది చాలా పెద్ద మనసండి. అలాంటి వాణ్ణి కన్నందుకు నేను ఆనందపడాలో, పరిస్థితులకి తలొగ్గి వాణ్ణి దూరం చేసుకున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. మన బిడ్డ బంగారం అండి. కమలా, ఎమోషన్ అవ్వకు ప్లీజ్. నా బంగారు తండ్రిని కాపాడుకోలేకపోయాను. వాడు మనిషిగా ఇక్కడి నుంచి వెళ్ళి గుండె పగిలే వార్త తిరిగి పంపాడు. మనం వాణ్ణి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాం కదండి. కనీసం వాడి పిల్లల్ని నోరారా పలకరించడానికి కూడా నాకు వీల్లేదు. కనీసం నా కొడుకు చివరి కోరిక కూడా తీర్చలేని పాపిష్టిదాన్ని. అసలు నాకు ఈ బతుకే ఎందుకండి? కమలా ప్లీజ్. ఎందుకు గతాన్ని తవ్వుకుంటూ నిన్ను నువ్వే హింసించుకుంటావు? నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? కానీ ఏం చేస్తాం? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు మాత్రం బాధపడకు కమలా. ఆ దేవుడు నేను స్వీటీని ముందే చూసేలా చేశాడు. స్వీటీకి యాక్సిడెంట్ కాకుండా నేనే కాపాడేలా చేశాడంటే తను అనాథ కాదు, నా కొడుకు నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్న అనుబంధం. తను నా మనవరాలు. నేను ఎలాగైనా వాళ్ళకి నా ప్రేమని పంచాలి. కమలా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మా నాన్న పరిస్థితి చూస్తున్నావు కదా, మరి మళ్ళీ పిల్లల గురించి ఆలోచిస్తావేంటి? ఇప్పుడున్న పరిస్థితిలో మా నాన్నకి నచ్చని పనులు చేయకూడదు, తన మనసు బాధ పెట్టకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పారు. ప్లీజ్ అర్థం చేసుకో కమలా. అంతేలేండి, మీరు మీ నాన్న గురించి మాత్రమే ఆలోచించండి. నా కడుపు కోత మీకు అవసరం లేదు. మన జీవితాలు సర్వనాశనమైపోయినా మీకు పర్వాలేదు, కానీ మీ నాన్నకి నచ్చని పనులు మాత్రం చేయకూడదు, అంతే కదా? ఇదంతా చూస్తూ ఉండే కన్నా నా ప్రాణాలు పోతే బాగుండేది. కమలా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు కమలా? నీకేమన్నా మతుందా? మరి నన్నేం చేయమంటారు? కమలా, నువ్వు కన్నీళ్లు పెట్టుకుని బాధ నుంచి బయటపడుతున్నావు. నేను అవే కన్నీళ్లు దిగమింగుకుంటూ లోపల కుమిలిపోతున్నాను. నేనెందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించు.
గౌతమ్, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పండి. నీతో మాట్లాడాలనిపించి వచ్చాంరా. గౌతమ్, మీ అన్నయ్య చాలా గొప్పోడురా. తన గొప్పతనం అర్థం చేసుకోకుండా వీళ్ళేంట్రా పరువు ప్రతిష్టలని ఏదేదో మాట్లాడుతున్నారు. అర్థం చేసుకునే వాళ్ళైతే ఈరోజు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉండేవే కాదు, అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం కదా బాబాయ్. అవునరా గౌతమ్, మా నాన్న కోట్లు సంపాదించి పెట్టొచ్చు, మన వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టొచ్చు. కాని తను తీసుకునే నిర్ణయాలకి కొన్ని జీవితాలు బలైపోతున్నాయి. అదెందుకో తనకు అర్థం కావట్లేదు. మాకు పిల్లలు లేరురా. నిజానికి మేము దత్తత తీసుకోవాలి, కానీ ఇంతవరకు మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే మాకంత ధైర్యం లేదు కనుక. మీ అన్నయ్య రాకేష్కి బిడ్డల్ని కనే యోగ్యత ఉండి కూడా ఒక బిడ్డను దత్తత తీసుకున్నాడు అంటే వాడి మనసు ఎంత గొప్పదిరా. వాడికి హ్యాట్సాప్ చెప్పాలి. అనాథని దత్తత తీసుకునేంత గొప్ప మనసు వాడికుండొచ్చు, కానీ దాన్ని ఇంటి వారసురాలిగా నేను అంగీకరించలేను. గౌతమ్, దత్తత తీసుకున్న బిడ్డకి కన్న బిడ్డకి సమాన హక్కులుంటాయా? అవును పిన్ని, చట్ట ప్రకారం ఒక బిడ్డను దత్తత తీసుకుంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తుల్లో కన్న బిడ్డకి దత్తత బిడ్డకి సమాన హక్కులుంటాయి. అవునా? ఈ విషయం నాకింతవరకు తెలీదు. గౌతమ్, మంచోళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకెళ్తాడంటారు కదా. రాకేష్ విషయంలో అది 100కి 100 పాళ్ళు నిజమైందిరా. నిజం చెప్పాలంటే పిల్లలు లేని మేము ఒక బిడ్డను దత్తత తీసుకోలేనందుకు చాలా సిగ్గుగా ఉందిరా. బాబాయ్, రాకేష్ కూడా నా భుజాల మీదే పెరిగాడు, కాని వాడికి ఇంత గొప్ప మనసు ఉందని నేనప్పుడు ఊహించలేదురా. వాడి గొప్పతనం తెలిసేసరికి వాడే ఈ లోకంలో లేకుండా పోయాడు. బాబాయ్, ఎమోషనల్ అవ్వకండి. గౌతమ్, ఆ రాధ అనాథని తెలిసి మీ అన్నయ్యని బయటికి గెంటేశాడురా మా నాన్న. అలాంటిది ఇప్పుడు స్వీటీ కూడా అనాథని తెలిసింది. తాతయ్య ఈ విషయాన్ని భరించలేరు. ఈ హార్ట్ స్ట్రోక్ ఇదంతా చూస్తుంటే తనేదో ప్లాన్ చేసినట్టే అనిపిస్తుందిరా. పైగా తనకి ఎప్పుడు ఏమైనా జరగొచ్చని ఆ డాక్టర్ వేపకాయంత వెర్రి తగిలించిపోయాడురా. ఇక ఆ వెర్రితో వీళ్ళు మనల్ని పిచ్చోళం చేసి ఆడుకుంటారు. ఏమండి, ఏంటా మాటలు? నువ్వు ఊరుకో పద్మ. మా బంగారు బాబు గురించి నాకు బాగా తెలుసు. ఇక మీ అమ్మని పిల్లల వంక కన్నెత్తి కూడా చూడనివ్వర్రా. మన దరిద్రం ఏంటంటే అందుకు మీ నాన్నని కాపలాగా పెడతారా. ఏమో బాబాయ్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూడు గౌతమ్, నువ్వే ఎలాగైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలిరా. పిల్లలు కంటతడి పెడితే ఇంటికే కీడురా. వాళ్ళను చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుందిరా. వాళ్ళని దగ్గరకు తీసుకుని ప్రేమగా చూసుకోవాలని నా ప్రాణం లాగుతుంది. కానీ ఏం చేస్తాం, మా నాన్న వల్ల అదృష్టం నాకు లేకుండా పోయింది. రే గౌతమ్, పిల్లల విషయంలో నా అవసరం ఏదైనా ఉంటే 3 గంటల ముందే చెప్పు. ఒక క్వార్టర్ వేసి వస్తాను. వాళ్ళ కోసం ఏ హెల్ప్ అయినా చేస్తాను. అర్థమైందా? పద్మ, కౌసల్యా సుప్రజా రామ పూర్వా
అక్క ఉమ్, పిన్ని ఇంకా లేవలేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. పిన్ని ఎప్పుడు ఎర్లీగా లేస్తుంది కదా, మరి ఈ రోజు ఏంటి ఇంకా పడుకునే ఉంది? నీరసంగా ఉందేమో, అందుకే లేవడం లేదనుకుంటా. మరి నన్ను ఎవరు రెడీ చేస్తారు? నేను చేస్తానులే. పిన్ని, పిన్ని, వంశీ, పిన్ని ఒళ్ళు చాలా వేడిగా ఉంది. నిజమే అక్క. పిన్నికి ఫీవర్ వచ్చి వణికిపోతుంది, అందుకే లేవడం లేదనుకుంటా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? అదే ఆలోచిస్తున్నానురా. అక్క, అమ్మకి చెప్దామా? హా, సరే చెప్దాం. అయితే నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. నేను కూడా వస్తాను, పద. అమ్మా, పిన్నికి ఫీవర్ వచ్చింది, ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, పిన్నికి జ్వరం తగ్గేలా చేయండి. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు కాబోతుంది.